మిత్రులకు స్వాగతం. మనతో ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ రాజు ఉన్నారు. మోడీ గారు ఇంతవరకు మీరు ట్రైలరే చూశారు, ముందు అసలు సినిమా అన్నారు. ఏంటి సార్ అసలు ట్రైలర్ ఏంటి, సినిమాలు ఏంటి? మోడీ గారు 10 ఏళ్ల పాలనలో అనేక ట్రైలర్స్ ఉన్నాయి. ఏ ట్రైలర్ చెప్పాలి మీకు? 1.5 ఇయర్ నుండి మండిపోతున్న మణిపూర్ కావాలా? అసలు మణిపూర్లో అసలు ఏంటి ట్రైలర్ ఏంటి? మణిపూర్లో ట్రైలర్ ఏం లేదు. ప్రజల మధ్య చిచ్చు, 2 తెగల మధ్య చిచ్చు, దారుణంగా మహిళల్ని చెరచడం కానీ, హింసించడం కానీ, చంపడం కానీ 1.5 ఇయర్ నుండి జరుగుతుంది దగ్గర. ఇది ట్రైలరే. ఆయన దృష్టిలో ఇది ట్రైలరే. అంటే ఈ మణిపూర్ ఘటనలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని యూనియన్ టెరిటరీస్లో ప్రజల మధ్య ఆ విభజన తీసుకురావాలన్నది మరి మెయిన్ సినిమా ఏమో. అంటే అది ట్రైలరే. నేను అనుకుంటుంది అదే. మణిపూర్ది మీకు ట్రైలరు. దీన్ని నేను దేశవ్యాప్తంగా మీరు 3వసారి నన్ను ప్రధానమంత్రిని చెయ్యండి, మాకు 370 సీట్లు ఇవ్వండి, మేము అసలు సినిమా చూపిస్తాం. అది అసలు సినిమా ఏంటి అని అంటే, నేను మణిపూర్కి ఆగిపోను, మణిపూర్ దగ్గర ఆగిపోను, దేశమంతా తీసుకొస్తాను అని. అది మీరు ఇటువంటి ట్రైలర్స్ మీ దృష్టిలో ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. మళ్ళీ మాకు తెలియట్లేదు. రెండో ట్రైలర్ కూడా ఒకసారి రెండో ట్రైలర్ మీకేంటండి, అన్నీ మీరు రోజు చూస్తున్నారు. ప్రజలకి ధరల సమస్య లేదు, ధరల పెరుగుదల సమస్య లేదు, నిరుద్యోగ సమస్య లేదు, ఆరోగ్యం సమస్య లేదు, పాండమిక్లో అసలు ఆక్సిజన్నే అందని పరిస్థితి లేదు. అసలు ప్రభుత్వ బాధ్యత విద్య, వైద్యం అవి కాదు. ఇప్పుడు ప్రభుత్వం 10 ఏళ్లలో తీసుకున్న ప్రాథమికంగా ట్రైలర్లో తీసుకున్న అంశాలు ఏంటి? ఆర్టికల్ 370 రద్దు చేసాం, సిఏఏ తీసుకొస్తాం. ఇప్పుడు చెప్పారు సిఏఏని తీసుకొచ్చాం. దేనికోసం? ఇప్పుడు యూనిఫార్మ్ సివిల్ కోడ్ మేము తీసుకురాబోతున్నాం. అది కాదు, ఎన్ఆర్సి మేము అమలు చేస్తాం. ఇవన్నీ మెయిన్ సినిమాలు. అంటే ట్రైలర్లు కాదు, మెయిన్ సినిమాలో ఇవన్నీ వస్తాయని. అంటే ఇవన్నీ దేనికి అంటే భారతదేశానికి ముందుకు తీసుకెళ్ళడానికి కాదు, భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడం కోసం కాదు, లేదు భారతదేశంలో ఉన్న ఐక్యత. ఎందుకు? ఇందాక మీరు చూస్తే లోక్నీతి, సిఎస్డిఎస్ లోక్నీతి సర్వేలో వచ్చింది, భారతదేశ ప్రజలు 77% మంది పరమత సహనంతో ఉన్నారు. అది వాళ్ళు చెప్పారు. అన్ని మతాలు సహనం, హిందువులు సహనంతో ఉంటారు. అంటే హిందువులకి సహనం కోల్పోయేటట్టు చేసేది మెయిన్ సినిమా అని ఇప్పుడు సర్వేలో తేలింది. కేవలం 11% మందే మాకు హిందూ రాష్ట్రం, దేశం కావాలని అన్నారు సర్వేలో. 77% ప్రజలు వాళ్ళు కోరుకున్నది, మేము హిందువులమైనా మాకు ఇతర మతాలతో విద్వేషాలు లేవు, ఇతర మతాల పట్ల మాకు ద్వేషం లేదు, మేము ఇతర మతాల ప్రజల్ని ద్వేషభావంతో చూడం, మేమందరం ఐక్యమత్యంగా ఉంటాం, అసలు హిందువుల దీంట్లోనే ఉన్నది పరమత సహనం అని సర్వేలో కోరుకుంటే మీరేం తీసుకొస్తారు? నేను సిఏఏ అమలు చేస్తానని చెప్తున్నారు. అంటే మెయిన్ ట్రైలర్తో కాదు, సినిమాలో మీకు ఏం చూపిస్తారు? సిఏఏ అమలు చేస్తాం అంటే ప్రజల్లో చీలికలు తెస్తాం, ప్రజల్లో కొట్లాటలు పెడతాం. ఇప్పటికే మీరు ఇక్కడ మోడీ గారు ఇక్కడ హామీ ఇచ్చారు. మోడీ గారు హామీ ఇచ్చారు హైదరాబాద్ సభలోనే, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు? మేము ఎస్సీలో సబ్ కేటగిరీ తీసుకొస్తాం. ఎక్కడ తెచ్చారు? దేశవ్యాప్తంగా. మరి మీరు దేశ ప్రధాని, 300 సీట్లు కలిగిన పార్టీకి నాయకులు మీరు, ఆ పార్టీ ప్రభుత్వం ఉంది, మీరు ఇచ్చిన హామీ ఎందుకు చేయలేకపోయారు? అంటే అది చెయ్యం, ప్రజలు కోరుకున్నది చెయ్యం, ప్రజలు ఐక్యమైతే చెయ్యం, ప్రజలకి మేలు చేసే పని చేయను. కానీ ఏం చేస్తాను? మెయిన్ సినిమాలో ఇవి చేస్తాం. ఎందుకు? మొత్తం ప్రభుత్వ రంగాన్ని నమ్మేస్తాం. అది మెయిన్ సినిమా. అంటే ఎక్కువ ప్రశ్న అడుగుతుంది సార్. ట్రైలర్ బట్టి మనం సినిమా మీద ఒక అంచనాకు వస్తాం. హిట్ అవుద్దా, ఫ్లాప్ అవుద్దా, లేకపోతే ఇది చూడొచ్చా, చూడకూడదని. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో ఇంతవరకు ట్రైలరే అన్నాడు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత
ఈ ట్రైలర్ సినిమా అంతా చూసిన తర్వాత దాన్ని ఆస్వాదించిన తర్వాత అనిపించిన తర్వాత ఇప్పుడు మెయిన్ సినిమా కోసం ప్రజలు చూసి వస్తారంటారా? అరే ఇది అటర్ ఫ్లాప్ సినిమా, ఇది వాష్ అవుట్ వేస్ట్ చెత్త సినిమా అని చెప్పేసి దాన్ని అలా బాక్స్ కొన్ని సినిమాలు రిలీజ్ కూడా కావు ట్రైలర్ తర్వాత. కొన్ని సినిమాలు రిలీజ్ అయినా ఒక రోజున పోయిన సినిమాలు ఉన్నాయి, 2 రోజుల సినిమాలు పోయిన సినిమాలు ఉన్నాయి. అట్లాగా ఈ ట్రైలర్ తోటి సినిమా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా? అసలు సినిమా రిలీజ్ కాదు, రిలీజే కాదంటారు మీరు. సినిమా రిలీజ్ అవ్వాలి అని అంటే 4 జూన్ నాడు ఎన్నికల్లో ఈ ప్రజలు మోడీ గారికి అవకాశం ఇవ్వాలి. కానీ ట్రైలరే ఇంత భయంకరంగా ఉన్న తర్వాత ట్రైలర్లో అంటే భయంకరం ఉన్నది ఒక 5-6 పాయింట్స్ కానీ చెప్పండి. మీరు ఏమన్నా ట్రైలర్ కొన్ని చెప్పారు, నేను చెప్పాను కదా ఇంకా వరుస మీకు జస్ట్ అట్ ఏ గ్లాన్స్ ఏమున్నాయి నోట్లు బంద్. నేను మీకు ట్రైలర్లోనే ప్రజల్ని ఇబ్బంది పెట్టే పథకాలన్నీ తీసుకొచ్చారు. అయ్యో అది మీరు నోట్ల రద్దు చెప్పండి, లేదు జిఎస్టీ చెప్పండి, లేదు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ వాడికి అమ్మేయడం చెప్పండి, లేదు అత్యంత అకౌంట్లు ఓపెన్ చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని పాపం పేదవాళ్ళైన ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్తున్నాను. కానీ లేదు ఎల్ఐసి లాంటి సంస్థ మీకు ఎల్ఐసి లాంటి సంస్థను కూడా 46 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన ఎల్ఐసి లాంటి సంస్థను కూడా ప్రైవేట్ వారికి ఇచ్చేసేదే మేము అని ఇవన్నీ ట్రైలర్లో భాగంగా. ధరలు చూడండి, అసలు మీరు ఒక పక్క ఏ స్కీమ్ పెట్టారు, మేము ఉచితంగా ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళు అన్యాయం అయిపోకుండా కళ్ళు మంటలు లేకుండా గ్యాస్ పథకం అని అన్నారు. కానీ ఖరీదెంత? అసలు గ్యాస్ కొనుక్కునే పరిస్థితి ఉందా? ఒక పక్క మీకు కూలి లేదు, ఒక పక్క పని లేదు. మీరు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో కూడా పని కల్పించరు, దానికి బడ్జెట్ పెంచరు. ట్రైలర్లో మహిళలకి మహిళలు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు, వాళ్ళకి సక్రమంగా పనిచేసిన దానికే టైంకి జీతాలు ఇవ్వరు. అనేక రూపాల్లో వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఆ జోలికి వెళ్ళటం లేదు నేను. ఇవన్నీ ట్రైలర్సే. మీకు నిరుద్యోగ యువత ఉంది దేశవ్యాప్తంగా, యువత విపరీతంగా ఉంది. మనం చెప్పడం కాదు, ప్రపంచ సర్వేలన్నీ చెప్తున్నాయి భారతదేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని చెప్తున్నాయి. భారతదేశంలో ఉన్న సంస్థలు కూడా సర్వే చేసి చెప్పాయి నిరుద్యోగం పెరిగిందని, ఆకలి పెరిగిందని. నెక్స్ట్ మీరు అసలు అత్యంత దారుణంగా 2 ఏళ్ల పాటు ప్రపంచంలోనే ఇబ్బంది వచ్చింది, భారతదేశం కూడా పాండమిక్తో ఇబ్బంది పడింది కరోనా టైంలో. ఆ 2 ఏళ్లలో ఎంత భయంకరంగా ప్రజలు అయిపోయారండి. 6 కోట్ల మంది అండి, 6 కోట్ల మంది వలస కార్మికులు పాపం వాళ్ళ గ్రామాలను వదిలి వాళ్ళ రాష్ట్రాలను వదిలి ఇతర రాష్ట్రాల్లో ఇతర పరిశ్రమల్లో పనిచేసిన వాళ్ళు, మాకు ఇక్కడ ఆకలి, పని లేదు, బయటికి రాలేం, మేము మా గ్రామాలకు వెళ్ళడానికి మాకు ఒక వసతి కల్పించండి, రవాణా కల్పించండి అని అంటే దాన్ని కూడా కల్పించని ట్రైలర్ అండి ఇది. కల్పించలేదు, నడిచారండి, నడుస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక మంది దాతలు, అనేక సంఘాలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ టైంలో వాళ్ళకి ఆహారం అందించారు, వాళ్ళకి ఆ టైంలో వసతి కల్పించారు, ఆ టైంలో బస్సుల ద్వారా వాళ్ళని వాళ్ళ గ్రామాలకు వెళ్ళేటట్టు చేశారు. 6 కోట్ల మంది అండి. మీరు ఇవన్నీ ట్రైలర్సే, కానీ ఇవన్నీ మేము చెప్పటం లేదు, ఇవన్నీ వాళ్ళు చెప్పటం లేదు. వాళ్ళు చెప్తుంది ఏంటి, మేము మెయిన్ సినిమా చూపిస్తాం అంటున్నారు. మెయిన్ సినిమా ఇదే అంటే అర్థం ఏంటి, దేశాన్ని ముక్కలు చేస్తాం. వాళ్ళు చెప్పడం కాదు, వాళ్ళు అపోజిషన్ పార్టీస్ చెప్తున్నారు కాదు, వీళ్ళే మెయిన్ సినిమాలో దేశాన్ని ముక్కలు చేసే పథకం మా దగ్గర ఉంది, అందువల్ల మెయిన్ సినిమాలో మేము దేశాన్ని ముక్కలు చేయడానికి కూడా మేము వెనకాడం. ఎందుకు అని అంటే మాకు భారతదేశంలో అత్యధిక సంపద కలిగిన వాళ్ళు పెరగాలి తప్ప, వాళ్ళు ప్రపంచంలోనే నెంబర్ 1 అవ్వాలి తప్ప, భారతదేశంలో ఉన్న అత్యధిక జనాభా మీ లెక్కల ప్రకారమే, కేంద్ర ప్రభుత్వంలో ట్రైలర్లో చూపించిన లెక్కల ప్రకారమే 80 కోట్ల మందికి మేము ఫ్రీ రేషన్ ఇస్తున్నాం అంటున్నారు. ఆ 80 కోట్ల మందికి మీరు మెయిన్ సినిమాలు ఏం చూపిస్తారు మీరు? కొట్లాట్లు, చీలికలు, ఇవన్నీ. అంటే మీరు చివరిగా
ఈ సినిమా అసలు హిట్ అవుద్దా రిలీజ్ అవుద్దా అనేవాడికి నా అభిప్రాయం సినిమా ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు నాడు నిలిచిపోద్దండి. అది ఇంక రాదు. సినిమాయే రిలీజ్ కాదు. ట్రైలర్తో జీవితాన్ని మీ ట్రైలర్లు చాలా బాగున్నాయి అని ప్రజలు ఆశీర్వదించి మీ సినిమా రిలీజ్ కాకూడదు, ఎందుకంటే ఆ సినిమాని చూసేటంత ఓపిక మాకు లేదు అని తీర్పిస్తారండి. అది నేను అనుకుంటుంది. అంటే ట్రైలరే ఇంత ఘోరంగా ఉంది, ఇంకా సినిమా చాలా భయంకరం ఉంటుంది కాబట్టి ఈ సినిమానికి రిలీజ్ కానివ్వరంటారు ఈ ప్రజలు. కానివ్వరు, నేను నమ్ముతున్నాను. అది ఇంతవరకు ఏదైతే మోడీ గారు ట్రైలర్ ఇది ఇంతవరకు చూసింది మీరు ట్రైలరే, ముందుంది అసలు సినిమా, కానీ ఆ సినిమా ఎట్టి పరిస్థితులు రిలీజ్ కాదు ప్రజలు కానివ్వరని చెప్పేసి మన కేఎస్ఎన్ రాజు గారు విశ్లేషణ చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు.